నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న నేత్రదాన పక్షోత్సవాలు ముగిశాయి. 15 రోజుల పాటు వైద్యుల బృందం జిల్లా వ్యాప్తంగా పర్యటించి నేత్రదానంపై అవగాహన కల్పించారు. పలు విద్యా సంస్థలు, కమ్యూనిటీ సెంటర్లలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి నేత్రదానం ప్రాధాన్యతను వివరించారు. పక్షోత్సవాలు ముగిసిన నేపథ్యంలో డిఎం&హెచ్ఓ కార్యాలయంలో ముగింపు కార్యక్రమం నిర్వహించారు. నేత్రదానం మోటివేటర్లను ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో అంధత్వ నివారణ సంస్థ వైస్ చైర్మన్ డాక్టర్ సుజాత మాట్లాడుతూ, నేత్రదానం చేయడం వలన అంధుల జీవితాలలో వెలుగులు నింపిన వారమవుతామని చెప్పారు. ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా నేత్రదానం చేయవచ్చని వెల్లడించారు. ఈరోజు మన నెల్లూరు జిల్లాలో 40వ జాతీయ అంధత్వ నివారణ పక్షోత్సవాల ముగింపు కార్యక్రమంగా డిఎం&హెచ్ఓ కార్యాలయం నందు ఈరోజు ఫెలిసిటేషన్ ప్రోగ్రాము అరేంజ్ చేస్తున్నాము. ఇది మనకు మెయిన్గా మన జిల్లాలో అందరికీ అవగాహన ప్రతి ఆసుపత్రిలోనూ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోనూ, పట్టణ ఆరోగ్య కేంద్రంలోనూ, పాఠశాలల్లోనూ మన పారామెడికల్ ఆఫ్థాల్మిక్ ఆఫీసర్స్ అందరూ కూడా వాళ్ళ ప్రజల్లో అవగాహన తీసుకొచ్చారు. ఇదేమంటే మెయిన్గా నేత్రదానం వలన మరణించిన వారు నేత్రాల దానం చేసినందువలన ఒక వ్యక్తి వలన ఇద్దరి జీవితాలలో వెలుగు నింపబడుతుంది అన్న కాన్సెప్ట్ మీద ఒకటి చేస్తున్నాము. అంత అవగాహన. ఇది ఏమంటే అందరూ ఏ డయాబెటీస్ ఉన్న, రక్తపోటు, షుగర్ వ్యాధులు ఉన్న వాళ్ళు కూడా ఇవ్వచ్చు. అందరికి కూడా కార్నియా ఒక్కటే మనకు ప్రజల్లో మెయిన్గా అపోహ ఏమంటే కనుగుడ్డు మొత్తం తీసేస్తారన్న అపోహ ఉంది. అలా కాకుండా ఓన్లీ కార్నియా మాత్రమే డొనేట్ చేస్తారు వాళ్ళు. ఇది మెయిన్గా అపోహ అందరినీ తొలగించాలని ప్రజల్ని విజ్ఞప్తి చేస్తున్నాము. మెయిన్గా ఇది కార్యక్రమంలో అందరూ కూడా కార్నియాను డొనేట్ చేయడానికి మరణించిన వ్యక్తులు ముందుకు రావాలి. వాళ్ళు చనిపోయిన 6 నుంచి 8 గంటల లోపల కార్నియా డొనేట్ చేయబడుతుంది. మెయిన్గా ఇది అవగాహన కార్యక్రమాలకే ఇప్పుడంతా చేస్తున్నాం, ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. అంధత్వ నివారణ సంస్థ ప్రోగ్రాం మేనేజర్ డాక్టర్ శర్వాణి మాట్లాడుతూ, హెచ్ఐవి, కోవిడ్ వంటి అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మినహాయిస్తే ఎవరైనా నేత్రదానం చేయవచ్చని చెప్పారు. ఒకరు దానం చేయడం వలన ఇద్దరికి కంటి చూపు వస్తుందని తెలియజేశారు. అపోహలు వదిలేసి నేత్రదానం చేసేందుకు ఔత్సాహికులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈరోజు 40వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు ముగింపు కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈరోజు మన మోటివేటర్స్ అందరికీ సన్మాన కార్యక్రమం చేస్తున్నాము. ఎందుకంటే ఇది మోటివేటర్స్ లేకపోతే మోటివేషన్ అయ్యే ప్రోగ్రాం కాదు. ఈ 15 రోజులు మెయిన్గా మోటివేషన్ ప్రోగ్రామ్కే మేము ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాము. ఎక్కువ స్కూళ్ళల్లో, హాస్పిటల్లో, నర్సింగ్ కాలేజెస్లో, మార్చరీల దగ్గర, అన్నిటి దగ్గర మోటివేషన్ చేశాము. ఎందుకంటే మెయిన్గా జనాలలో ఒక అపోహ ఉంది, మొత్తము నేత్రదానం అంటే కన్నంతా తీసేస్తారని. కన్ను మొత్తం తీయము, ఓన్లీ నల్లగుడ్డు అంటే కార్నియా అంటాం. కార్నియా మాత్రమే, ఒక కాంటాక్ట్ లెన్స్ లాగా ఉండేటువంటి కార్నియా మాత్రమే తీసుకుంటాము. తీసుకున్న తర్వాత వెంటనే అందరికీ డౌట్ వస్తుంది, అట్లాగే వదిలేస్తారు మళ్ళా మా యొక్క చనిపోయిన వారు వికారంగా తయారవుతారు. ఇది అపోహ మాత్రమే. దాని ప్లేస్ లో మేము ఆర్టిఫిషియల్ కార్నియా అనేది పెట్టేసి కళ్ళు మూస్తాం. కాబట్టి ఇంకా ఎవరికి తెలియదు, ఇచ్చినట్టు తెలియదు, తీసుకున్నట్టు తెలియదు. కాబట్టి ఇది అందరూ ప్రోత్సహించండి. ఇది అన్ని జబ్బులు ఉండే వాళ్ళు కూడా ఇవ్వచ్చు. మేడం చెప్పినట్టు బీపీ, షుగర్లు అలాంటివేమీ దీనికి సంబంధం లేదు. మెయిన్ గా ఏంటి వైరల్ ఇన్ఫెక్షన్లు, హెచ్ఐవి, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, తర్వాత ర్యాబిస్, కరోనా వైరస్ ఇలాంటి వాటితో బాధపడేవారు ఇవ్వకూడదు. కొన్ని రకాలైన కళ్ళ క్యాన్సర్లు, రెటినోబ్లాస్టోమా అంటారు, అలాంటి వాళ్ళు, సెప్టిసీమియా వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాత్రమే ఇవ్వకూడదు. కానీ చిన్న పెద్ద ఇవ్వచ్చు, ఆడామగా ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. యాక్సిడెంట్ లో చనిపోయినా ఇవ్వచ్చు, మామూలు జనన మరణాల్లో మామూలు మరణం సంభవించినా ఇవ్వచ్చు, వృద్ధ బాగా వయసు మీద పడిన వృద్ధులు కూడా ఇవ్వచ్చు. దీనికి ఏమీ ఆటంకం ఏం లేదు. దీన్ని మా టెక్నీషియన్లు జాగ్రత్తగా తీసుకొని భద్రపరిచి ఐ బ్యాంక్ పంపిస్తారు. అక్కడ డిఫరెంట్ టెస్టులు జరుగుతాయి. ఇది బాగుంది, ఈ టిష్యూని మనం ఇస్తే కన్ను చూపు వస్తుంది అనుకున్న వాళ్ళకి, ఎవరైతే లైన్ లో వెయిటింగ్ లో ఉన్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటా ఇస్తారు. ఇది మొత్తము 0 కాస్ట్, తీసుకునేదానికి కానీ ఇచ్చేదానికి కానీ ఏ విధమైనటువంటి ఖర్చు జరగని ప్రోగ్రాము. దీనికి మెయిన్ గా ఏంటంటే నేను చెప్పేది, ఒకరు కానీ కళ్ళు దానం చేస్తే ఇద్దరికి చూపు వస్తుంది. కాబట్టి ఇద్దరు జీవితాలు బాగుంటాయి. సర్వేంద్రియానం నయనం ప్రధానం అనే ప్రకారంగా అందరూ కళ్ళతో చూస్తారు. కాబట్టి ఇది గొప్ప కార్యక్రమం. మరణించిన తర్వాత మాత్రమే చేసే కార్యక్రమం కాబట్టి అందరూ మోటివేట్ చేయాలి, ఇళ్లలో వాళ్ళందరికీ తెలియాలని కోరుకుంటున్నాము. దీన్ని సొసైటీలో ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను.